మంచిర్యాల జిల్లా మందమర్రిలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి తహసీల్దార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు 2011 నుండి ప్రతి సంవత్సరం 25 జనవరిన జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజున ఓటు హక్కుపైన, ప్రజాస్వామ్య వ్యవస్థపైన ప్రజలకు, విద్యార్థులకు ఓటు ప్రాధాన్యత గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకొని ఎన్నికలలో తమ ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు జరుపుకుంటున్నదే జాతీయ ఓటర్ల దినోత్సవం అని తెలిపారు. కొత్త ఓటర్లను ప్రోత్సహించడం, ఓటరు నమోదును పెంచి ప్రజాస్వామ్యానికి నాంది పలికే ఓటు శక్తి ప్రాముఖ్యతను తెలిపి దేశ పురోగమనానికి ప్రతి పౌరుడు ఓటు హక్కు కల్పించుకోవాలనే ధ్యేయమే జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, గీడవార్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. Nothing for voting. Nothing like voting. Vote for sure. Nothing like voting. Vote for sure. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా. అందరికీ నమస్కారం. ఈరోజు 25 జనవరి 2024 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఓటర్ల ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం ప్రతి పోలింగ్ కేంద్రం ఏరియాలో తమ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అందరూ నిర్వహించడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా, బూత్ లెవెల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేది ఈ క్యాప్షన్. దీంట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్, విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.